జరిగాయి. మొత్తంగా 21 మంది ఐఏఎస్లకు స్థానచలనం కలిగింది. అల్లూరు జిల్లా జేసీగా భావన, అర్బన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఎండీగా హరిత, నెల్లూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా అతిథి సింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెక్రటరీగా రేఖారాణి, పోలవరం ప్రాజెక్ట్ అడ్మిన్గా ఇల్లకియాలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏపీలో ఐఏఎస్ లో బదిలీలు జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒకసారిగా ఐఏఎస్లను బదిలీ చేయడం తర్వాత చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మొత్తం 21 మంది ఐఏఎస్ బదిలీ నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అలాగే నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలాని శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. ఇంకో పక్క తిరుపతి కలెక్టర్ గా లక్ష్మీస్వామిని బదిలీ చేశారు. ఇంకో పక్క హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డిని, అదేవిధంగా నంద్యాల కలెక్టర్ గా ప్రకాశం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసుని, ఇంకో పక్క అన్నమయ్య జిల్లాకు సంబంధించి అభిషిక్త్ కిషోర్ కలెక్టర్ గా నియమించడం జరిగింది. ఇంకో పక్క శ్రీకాకుళం కమిషనర్ గా తమీం అన్సారియా, అలాగే పార్వతీపురం జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను, ఇంకోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఏదైతే విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ గా రోనంగి కోర్మనాథ్, ఇంకోవైపు విశాఖ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గా టిఎస్ విశ్వనాథన్ కూడా బదిలీ చేశారు. అలాగే విశాఖ జాయింట్ కలెక్టర్ గా మయూర్ అశోక్ ను, మరోవైపు ప్రకాశం జాయింట్ కలెక్టర్ గా గోపాలకృష్ణ రోనంగిని కూడా ఇవ్వడం జరిగింది అధికారాలు. ఇంకో పక్క కాకినాడ జాయింట్ కలెక్టర్ గా ప్రవీణ్ ఆదిత్య, మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఐలేఖ్యను, మరోవైపు సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ గా గోవిందరావును నియమించడం జరిగింది. అలాగే విజయనగరం జాయింట్ కలెక్టర్ గా కార్తీక్, మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా భావనను, మరోవైపు ఏపీయుఐఎఫ్డిసి మెయిన్ హరితను, అలాగే ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆదర్శ్ రాజేంద్రను నియమించడం, మరోవైపు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అజిత్ సింగ్ ను, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా రేఖారాణి, మొత్తం 21 మంది ఐఏఎస్ వరకు ప్రభుత్వం స్థానచలనం కలిగించి వీళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం, మరోవైపు ఐఏఎస్ ను బదిలీ చేయడం పట్ల ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ కూడాను తీవ్ర విమర్శలు గుప్పించే పరిస్థితి నెలకొంది. ఏదైతే ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కావాలనే ప్రభుత్వం ఈ రకమైనటువంటి కుట్ర పడిందని చెప్పుకునేటప్పటికీ ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏదైతే వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళ అనునాయులుగా పిలుచుకునేటువంటి ఐఏఎస్ అందరినీ కూడా బదిలీ చేస్తే రేపు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వాళ్లకు అనుకూలంగా మొగ్గు చూపే అవకాశం ఉంటుందని చెప్పి ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ చేతిలోనే ఉంటారని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటారని చెప్పి ఈ రకంగానే బదిలీ చేశారని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
తెలిపారు.